యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒక భర్త తన భార్యను ఎంత శ్రద్ధగా చూసుకోవడం మంచిదో అంత శ్రద్ధగా చూసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాను. ఇక ఇది నీకు కూడా తెలుసు. ఈరోజు మన బతుకులు మారబోతున్నాయి. ఈరోజు మనం ముగ్గురం శోభతో కలిసి ఆర్తి సాహెబ్ ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళితే అక్కడ తినడానికి మంచి మంచివి దొరుకుతాయి, అలాగే ఉద్యోగం కూడా దొరుకుతుంది. ఇక అంత పెద్ద సాహెబ్ దగ్గర ఉద్యోగం దొరికిందంటే ఇక మనందరం కూడా ఆర్తిలాగా దర్పం చూపించచ్చు, మెరిసిపోవచ్చు. ఏమంటారా? డలియమ్మా, ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఈ పులియా వెళ్ళి తన భర్తకెందుకు చెప్పడం లేదు? ఆ జోకు మళ్ళీ హితేష్ మాటల్లో పడిపోతున్నాడు. చూడు, తను చెప్పింది. నేను మాట్లాడితే ఏమందంటే రాత్రంతా జోకికి నచ్చ చెప్పిందట. కానీ జోకు మీద ఎలాంటి ప్రభావం పడలేదు. తన గురించి తెలీదా మీకు? అందుకే పులియా కిందికి రావడం లేదు. రామా, భీమరావు నిద్రపోతున్నాడా ఏంటి? లేదు. మీ అందరికి ఏం పని లేదా? లేదు లేదు, ఏం పని లేదు. భీమ్కి ఈ మాట చెప్పు చాలు. మేమందరం ఈ రోజు ఆంగ్లేయుల దగ్గర ఉద్యోగం చేయడానికి వెళ్తున్నామని. ఇక అక్కడ జాతీయ గీత లాంటివి ఏమి ఉండవు. బోల్డ్ నీ డబ్బుల్ని సంపాదించుకుంటాం. ఇక అది చూసి భీమరావు కళ్ళు కుట్టుకుంటాడేమో. పాపం భీమ్ కదా. ఆయన ఎందుకు కుళ్ళుకుంటారు? ఆయన ఇదే కోరుకుంటున్నారు, మీరంతా సంతోషంగా ఉండాలి, డబ్బు సంపాదించాలని. అవును, చాయ్ తాగి మాట్లాడకుండా రోజు ఏం చేస్తారో ఆ పనులు చేసుకోండి. నేనేం మీ అందరినీ దత్తత తీసుకోలేదు. అయ్యో హితేష్ బాబాయ్, మీకు చాలా పెద్ద వింతే జరిగింది. మీరు ఎవరిని చూసి ఎగిరిపడుతున్నారో ఆవిడే మీకు కుదరదని చెప్పింది. అలా ఎలా కుదరదంటున్నావు? ఏ శోభా, శోభా! ఆర్తి, నువ్వేం చేసావు? శోభా, మనం మాట్లాడుకున్నాం కదా. ఆర్తికి నువ్వైనా చెప్పు. ఇలా చూడు ఆర్తి, మేము నీకు ఎంత సహాయం చేశాం. ఎందుకంటే నువ్వు భీమరావు కంటే గొప్పదాను కావాలని. ఒకవేళ నువ్వు మా అందరికీ ఉద్యోగాలు ఇప్పించావంటే దాంతో నీకు నువ్వే గొప్పదానివైపోతావు. ఆలోచించు. ఆర్తి ఎంత బాగుందో కదా, మనందరం కలిసి ఒకేసారి ఒకే చోట పనిచేస్తుంటే. నేనేం మీ అందరినీ దత్తత తీసుకోలేదు. మీరంతా మీ సంగతి చూసుకోండి, ఇంకా నేను నా సంగతి చూసుకుంటాను. అలాగే మా అక్క సంగతి. అక్క పదండి, డేవిడ్ సార్ లంచ్ టైంలో కలవడానికి వెళ్ళాలి. లేదు, మేమందరం వస్తాం. సాబ్ ఉద్యోగాలు ఇచ్చినా లేదా ఇవ్వకపోయినా అది వేరే విషయం, కానీ మేమందరం వస్తాం. అలాగే మేమంతా ఉద్యోగాలు అడుగుతాం. అక్క, నాకు అందరితో సంబంధం లేదు, కేవలం మీతోనే సంబంధం. సంబంధం ఎందుకు లేదు? ఒకవేళ సంబంధం లేకుంటే మిగతా వాళ్లతో ఎందుకు పెట్టుకున్నావు? భీమ్తో, రమాతో, రామ్జీ అన్నతో సంబంధం లేకుంటే రమా మీదకు సాబ్ కార్ పోనిస్తూ ఉంటే దాన్ని నువ్వెందుకు వ్యతిరేకించలేదు? సంబంధం లేకుంటే 2 పెద్ద గీతలు గీసి అంత నాటకం ఎందుకు ఆడావు? అలాగే నువ్వు ఒక రేఖ మీద నిలబడి మౌనంగా ఉన్నావు, ఒక్క మాట కూడా అనలేదు. అన్ని చోట్ల సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ కూడా సంబంధం ఉండి తీరాలి. సంబంధం ఎందుకు ఉండాలి? ఆ మధ్య వీళ్ళందరూ అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్తుంటే భీమ్ రమా కలిసి వీళ్లను ఆపారంటగా. ఇక ఇప్పుడు నేను వాళ్ళన్న వెంట తీసుకెళ్తుంటే మళ్ళీ ఆపుతారు. అదొక నాటకం. మేమేమి మిమ్మల్ని ఆపం. మేము మిమ్మల్ని ఆపం.
అయినా మేము వీళ్లను పని చేయకుండా ఎప్పుడూ ఆపలేదే. అగ్రిమెంట్ కూలీలుగా మారబోతున్నప్పుడు ఎందుకు ఆపాము అంటే అలా చేయటం వల్ల వీళ్ళు మాకు దూరంగా వెళ్ళిపోతారని. ఇక అక్కడికి వెళ్ళాక ఏదైనా జరిగితే నేనేమీ చేయలేను కదా. ఇక్కడంటే నేను ఎప్పుడైనా వీళ్లకు తోడుగా నిలబడగలను. మీరు వీళ్లను మంచి పనిలోనే పెట్టిస్తున్నారు. ఈ విషయంలో మాకు సంతోషంగానే ఉంది. అదిగో ఇప్పుడు భీమ్ కూడా అంగీకరించాడు. ఇక పదండి వెళ్దాం. సరే పదండి. డేవిడ్ సార్ పొద్దున్న నుంచి అక్క వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు తెలిసిందంటే అక్కతో పట్టుకొని మరో ముగ్గురు వస్తున్నారని. అప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏంటో. అదంతా తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే పదండి. పదండి పదండి. లోపలికి రండి. మీరంతా ఇక్కడే ఉండండి. నేను డేవిడ్ సార్తో మాట్లాడతాను. ఆయన రమ్మన్నప్పుడు మీ చెప్పులు విప్పేసి రండి. అలాగే. బాబోయ్, ఎంత అందమైన ఇల్లు, ఎలా మెరిసిపోతుందో. హితేష్ అన్నా, ఈ ఆంగ్లేయుల ఇల్లే ఇంతలా మెరిసిపోతుంటే ఇక మనసు ఎంతగా మెరిసిపోతుందో. సార్ ఇక్కడ సైన్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీతో అక్క ఉద్యోగం గురించి మాట్లాడాను. ఆవిడ బయట గుమ్మం దగ్గర నిలబడుంది. పిలవనా? పిలువు. సార్ ఇక్కడ. అందరూ వచ్చేయండి. పదండి, పిలుపు వచ్చేసింది. నమస్కారం అయ్య గారు. సార్ అది సారీ సార్, కేవలం అక్క ఉద్యోగం గురించే మాట్లాడాం. కానీ వీళ్ళు కూడా ఉద్యోగం కావాలని పంతం పట్టారు. అక్కుండే ఇంట్లోనే ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు చాలా అవసరం. అవును సాహెబ్, ఉద్యోగం చాలా అవసరం. నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకో. ఆలోపు నేను వీళ్ళతో మాట్లాడతాను. తెలియాలి కదా వీళ్ళకి అసలు ఉద్యోగాలు చేసే యోగ్యత ఉందో లేదో. గో. సాహెబ్, మీ దగ్గరైతే అది జాతి మత భేదాలు లేనే లేవు. మేమెంతో ఆశ పెట్టుకుని వచ్చాం మీ దగ్గర ఉద్యోగం దొరుకుతుందని. అసలు ఇంట్లో ఇంకా ఎంతమంది చిన్న జాతి వాళ్ళు పనిచేస్తారో. ఏమన్నావు? నథింగ్ సార్, ఇట్స్ ఓకే. నేను వస్తాను సార్. వద్దు, ఆగు. దీకు అక్కడ పూలకుండి కనిపిస్తుందా? అవును సార్. ఆ కుందీలో మొక్క పెడితే అది చచ్చిపోతుంది. అయినా పర్వాలేదు, ఆ మట్టి దేనికైనా పనికి వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కుందీని తీసుకునిరా. కానీ సార్, దాన్నేం చేసుకుంటారు? వీళ్ళు ఉద్యోగం కోసం వచ్చారు కదా, సో ఎగ్జామినేషన్ పరీక్ష. మరి పరీక్ష తీసుకోక తప్పదు కదా. నీకేం చెప్పానో అది చేయి. ఓకే సార్. వెళ్ళి తీసుకునిరా. అలాగే సార్. త్వరగా వెళ్ళు. కానీ సాహెబ్, పూలకుండి మట్టితో ఏం పరీక్ష? ఎప్పుడే తలసిపోతుంది. కూర్చోండి. విడిపించలేదా? కూర్చోండి త్వరగా.
అక్కడ పోయి మట్టి ఇక్కడ పోయాలా? అక్కడే పోసాయి. నేను నిజం చెప్తున్నాను, ఆర్తి గారు అబద్ధం ఆడుతున్నారు. గుర్తు చేసుకోండి, రోడ్డు మీద ఆ అధికారి ఆర్తి గారు చేయి పట్టుకుని బలవంతంగా కారులో ఎక్కిస్తే అప్పుడు ఆర్తి గారు ఏమన్నారు? ముందుగా ఏం మాట్లాడాలో అర్థం చేసుకో. డేవిడ్ సార్ పూణేకి వెళ్ళాలి, అందుకే ఆయనను హడావిడిగా కార్లో కూర్చోబెట్టారు. గుర్తొచ్చిందా? తనేం చెప్పిందంటే వాళ్ళ అధికారికి పూణేకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని, అందుకే అలా ప్రవర్తించడం చెప్పింది. మళ్ళీ ఇప్పుడు తనేం చెప్పింది? వాళ్ళ అధికారి పొద్దున్నుంచి తన అక్క కోసం ఎదురు చూస్తున్నారట. డేవిడ్ సార్ పొద్దున్న నుంచి అక్క వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన పూణేకి వెళ్ళడం అలాగే తిరిగి వచ్చడం రెండు జరిగిందా? అది అసాధ్యమే. అంటే దీని అర్థం తన సాహెబ్ గురించి ఏదో దాచిపెట్టడం కోసం ఆర్తి గారు మనందరికీ అబద్ధం చెప్పారా? అయ్యుండొచ్చు. అయితే ఇది కూడా ఆలోచించాలి కదా. అసలు ఆ ఆంగ్లేయ అధికారి ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న ఆర్తి గారి విషయంలో అలా చేస్తే ఇప్పుడు హితేష్ బాబాయ్, జోకు బాబాయ్, జనార్దన్ బాబాయ్ విషయంలో ఏం చేస్తాడు? వీళ్ళు చెప్పపెట్టకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. లేదు లేదు రమా, ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందే మనం తన మీద ఒక అభిప్రాయానికి రాకూడదు, నిర్ణయం తీసుకోకూడదు. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఎవరికి తెలుసు, వాళ్ళకి ఎలాంటి చెడు జరగదేమో, వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా దొరుకుతాయేమో, మనకేం తెలుసు రమా. అందుకే ప్రస్తుతానికి అంతా మంచి ఆలోచిద్దాం. అలాగే ఏదైతే జరుగుతుందో అది మంచే జరగాలని కూడా ఆశిద్దాం. సార్, మట్టి కింద పోసాను. ఇక మీరందరూ ఒక్కొక్క యాపిల్ ముక్క తీసుకొని కాళ్ళు మూసుకొని వాటిని తినండి. దాంతో మీరందరూ నా దగ్గర ఎంత విశ్వాసం చూపిస్తారో రుజువైపోతుంది. సరే సార్, నేను వెళ్తాను. నేను ఎన్నో ఏళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను. నా విశ్వాసం మీద మీకు అసలు అనుమానమే ఉండదు. వద్దు, ఆగు, కూర్చో, కూర్చో. యాపిల్ ముక్క తీసుకొని దాన్ని తిను. చెప్పాడు కదా, నేను జాతి మతాలను పట్టించుకోనని. మీ అందరినీ నేను కేవలం ఇండియన్ అనుకుంటానంతే, కేవలం ఇండియన్. ఇక విశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరగా తీసుకోండి. తీసుకొని తినండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిన్ని,
నేను దీపక్ను ఎందుకు చదువుకోమని చెప్తానంటే వీడు చదువుకుని పెద్దవాడైనప్పుడు అప్పుడు పని కోసం ఉద్యోగం కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకొని వీడు ఎవరి ముందు తలొంచాల్సి రాకూడదని. భీమ్, నువ్వెలా చెప్తున్నావంటే ఈ రోజు వరకు నీకు, రమాకు, ఆనంద్కు ఎప్పుడూ ఎవరి ముందు ఉద్యోగం కోసం తలొంచాల్సి రాలేదన్నట్టుగా. మీ ముగ్గురు కూడా చదువుకున్న వాళ్లే కదా. మీరన్నది నిజమే. మా ముగ్గురికి కూడా ఎవరో ఒకరి ముందు తలొంచాల్సి వచ్చింది. కానీ ఏం చేస్తాం? ఎన్నోసార్లు పరిస్థితులు వెన్నుపూసలోని ఎముకల కంటే కూడా ఎక్కువ బలంగా ఉంటాయి. మేము తలొంచాం నిజమే, కానీ మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మాత్రం కాదు. అందుకే మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు, నేను, రమ లేదా ఆనంద్ అనే మాటల్లో ఎవరో ఒక సేట్తో గొడవపడి మేము పని వదిలేయాల్సి వచ్చింది అని. నేను దీపక్ను కూడా ఎందుకు చదువుకోవాలనుకుంటున్నానంటే తర్వాత వీడు ప్రపంచంతో పోరాడాలని, పొట్లాడాలని. తలొంచినా కూడా ఎంతంటే కుమిలిపోయి తన అస్తిత్వాన్నే కోల్పోకూడనంత, మట్టిలో కలిపేయనంత. ఈ మట్టిలో అయితే మలమూత్రాలు కూడా ఉండొచ్చు. ఇలాంటివేవి నేను తినలేను. నాకు ఈ ఉద్యోగం చేయాలని లేదు. నేను తింటాను. తీసుకొని మట్టి దులుపుకొని ఇక తినండి. ఇది నిజమే కదా? ఎప్పటిదాకా యజమానికి తన పనోడికున్న విశ్వాసం మీద నమ్మకం లేనప్పుడు అప్పుడు తను ఉద్యోగం ఎలా ఇస్తాడు? మీరన్నది నిజమే హితేష్ అన్న. ఇప్పుడు దీన్ని మట్టి దులుపుకొని తిందాం. తర్వాత సంపాదించిన డబ్బులొస్తే ఇవేం మనం కొనుక్కొని కూడా తినొచ్చు కదా. అవును, నువ్వన్నది పూర్తిగా నిజమే. చూడు జనార్దన్, తీసుకొని తిను. రేపటి నుంచి మీరందరూ పనిలోకి వచ్చేయండి. మీరంతా ఎక్కడికి వెళ్ళా కూడా ఇతరులకు కూడా సమస్యని తీసుకొని వస్తారు. మీకున్న స్తోమతే అంతా మట్టిలోంచి గడ్డి ఏరుకొని తినడం. మీ అందరి కారణంగా నేను కూడా తినాల్సి వచ్చింది. చూడనా, ఈ వంకుతోనైనా మనందరం ఒక్కటైపోయాం. అయినా సాహెబ్ చెప్పాడు కదా ఆయన జాతి మతాలు పట్టించుకోనని. మనందరం ఏంటది
ఇండియన్, మనమందరం ఇండియన్. మనందరం ఒక్కటి కాదు. మీరంతా చిన్న జాతి వాళ్ళు, ఇక నేను పెద్ద జాతి వాణ్ణి. ఇదే వాస్తవం, అర్థమైందా?